వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఏంటంట ఎంతంట ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీను ఉండదని మీకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నత మహాగండ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు. ఎత్తబడొచ్చిన వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఉపవాస కూడికకు వచ్చిన ప్రతి వారిని దీవించమనడుతూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వాక్యంలో గమనించండి. ఈరోజున ఒక మాటలో చెప్పాలంటే ఒక గొర్రె పిల్లకిను మరియు కాపరికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ సమయం లేదు కనుక చిన్నగానే చెప్తున్నాను, వివరంగా ఉంటుంది. రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమనంటూ ఉన్నాడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను చూసి అంటూ ఉన్నాడు, మనకి కూడా ఇటువంటిది అవసరమై ఉన్నది. ఏమై ఉన్నది? ఒకరు మనల్ని ఉజ్జీవింపచేసి నడిపించేవారు, ఉద్యోగంలో నడిపించేవారు, లేదా ఒకరు మనల్ని సహాయం చేసి నడిపించేవారు. మనము కోరుకునేటువంటి సహాయం. మన మొక్కలముగా ఇవంతా చేయాలంటే కనుక చేయలేము. మనకెవరైనా తోడు కావాలి కనుక దేవుడు ఇక్కడ ఆ తోడుని గురించి అంటున్నాడు. ఏంటి ఆ తోడు? ఏంటిదంటే విశ్వాసం. హల్లెలూయా. నువ్వు పాలు తీసుకొని తోడేయంగానే పని అవుతుందా అంటే కనుక పని అవ్వదు. ఆ పాలులాగానే ఉండిపోద్ది. దానికి ఏమి వేయాలి? నీకు పెరుగు కావాలంటే తోటైనటువంటి తోడు పెరుగును కొద్దిగా సహాయంగా వేయాలి. ఎంత ఇస్తావు పెరుగుకి? 1 లీటర్ పాలకి 1 స్పూను, టీ స్పూన్ అంతా పెరుగు మనము సహాయం చేస్తాం. అది రేపు పొద్దుటికి పెరుగు అవుతుంది. హల్లెలూయా. రాత్రులు మనం అలా పెడితే. అలాగనే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నీ విశ్వాసానికి ఒకటి సహాయం అవసరమై ఉన్నది. నీ విశ్వాసాన్ని బలహీనపరిచేది ఏమిటి అంటే అనుమానము. కొండంత అనుమానం ఉన్నది కనుక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆ అనుమానాన్ని తీసి అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుమానంతో ఇజ్రాయిలీలందరూ, క్రైస్తవులందరూ ఏమైపోతూ ఉన్నారంటే వారు చేసేటువంటి పోరాటం ఏదైతే ఉన్నదో దాని ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 23వ కీర్తనలో ఆ పోరాటమును గురించే చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ పోరాటము? ఏంటండి? ఏంటి ఆ పోరాటము? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైనటువంటి జలము యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన ఏం చేస్తున్నాడు? తన నామం బట్టి నీతి మార్గము నన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక గొర్రె పిల్లకును గొర్రెలకును మరి అదేవిధంగా కాపరికి ఉన్నటువంటి సంబంధం. గొర్రె పిల్లకి ఏదైనా అపాయము వస్తే గొర్రెలు ఎక్కడికి వెళ్తాయి? కాపరిని పట్టుకొని అడవుల్లోనికి వెళ్తారు. మామూలు అడవులు, అక్కడ తోడేళ్ళు ఉంటాయి, గుంటనక్కలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. ఏంటండి? ఇవన్నిటిని తప్పించుకొని అవి శాంతికరమైనటువంటి జలముల యొద్దకి అవి వెళ్ళాలి,
మరి అదేవిధంగా వాటికి ఆహారం సమృద్ధిగా దొరికే చోటికి వెళ్ళాలి. ఈ 2 కార్యక్రమాలు చూడాలి. ఒక పక్క ఆహారం చూడాలి, ఇంకొక పక్కన మంచి నీళ్ళని చూడాలి. అదేవిధంగా దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. నిన్ను నడిపించేటప్పుడు నువ్వు దేనితోటైతే పోరాటము చేస్తూ ఉంటావో ఆ పోరాటమును దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఇక్కడ ఒక మాట అంటాడు. ఉదాహరణకి ఏమని అంటున్నాడో తెలుసా అండి? ఆ యొక్క మాటలో, నీవు నా తలని నూనెతో అంటి ఉన్నావు. హల్లెలూయా. ఎన్నోది 5వ వచనం అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుచున్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని స్తోత్రం. 5వ వచనం అంటున్నాడు, ఒక గొర్రెల కాపరికిను ఉన్నటువంటి సంబంధం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క గొర్రె పోరాటం చేస్తుందో తెలుసా అండి? గొర్రె దేంతో పోరాటం చేస్తుందో, అది ఎట్లా కొడుతుందో తెలుసా అండి? దేంతో కొడుతుందో తెలుసా? తంతదా? తన్నదు. తన తలతో బలంగా కొడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి తన తలతోటి గట్టిగా తంతే అదేమవుతుంది? ఎదుటి వారికి ఎలాగైతే ఎదుటి వాళ్ళకి దెబ్బ తగులుతుందో తన్నినందుకు దీనికి కూడా అంతే దెబ్బ తగులుద్ది. హల్లెలూయా. తన్నినందుకు దీనికి కూడా అంతే దెబ్బ తగులుతుంది. కనుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడో తెలుసా అండి? నువ్వు ఆ దెబ్బలు తగిలించుకొని ఉండగా ఎదుటివాడు నీతో ఓడిపోయినప్పుడు నువ్వు దెబ్బలతో ఉంటావు. ఆ దెబ్బలకు ఏమవుతాయి అంటే కనుక నీకు కూడా దెబ్బ తాకితే మీరు గమనించండి, ఏమొస్తాయి? చుట్టూ నీ దెబ్బ చుట్టూ చిన్న ఈగలు వస్తాయి, పెద్ద ఈగలు వస్తాయి. అన్ని ఈగలు వచ్చి ఎక్కడైతే దెబ్బ ఉంటుందో అక్కడే అవి ఎక్కువగా ఉంటాయి, దెబ్బ లేని దగ్గర కాదు. కనుక ఈ గొర్రె ఏం చేస్తుంది? దెబ్బ తగిలించుకొని పోరాటం చేసి దెబ్బ తగిలించుకొని కాపరి దగ్గరికి ఆ రక్తముతో వెళ్తే కనుక ఆ కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఆ దెబ్బనంతటినీ కడిగి ఈగలు పాడుతూ ఉంటాయి. ఆ ఈగలన్నిటిని ఏం చేస్తాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి నూనెతో వాటిని దూరము చేస్తాడు. హల్లెలూయా. ఏ నూనె పెడతాడు? ఏదైతే దెబ్బకి ఏ నూనె పని చేస్తుందో ఆ నూనె పెడతాడు. అన్ని నూనెలు ఒకటే కాదండి. ఏంటండి? దెబ్బలకు కొన్ని నూనెలు ఉంటాయి, గాయాలకు కొన్ని నూనెలు ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజున మనం ప్రార్థన చేసుకొని పోయి, ఇగో ఈ నూనె నేను వాడుకుంటున్నాను, ఈ నూనె నేను అన్నిటికీ వాడతాను కాదు, అన్నిటికీ వాడడానికి కాదు. ఏంటండి? నూనె అన్నిటికీ కాదు, కొబ్బరి నూనె అన్నిటికీ కాదు, ఒలివ నూనె అన్నిటికీ కాదు. కేరళకి వెళ్ళండి, అక్కడ కొన్ని నూనెలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి నూనెలు, బలహీనతలు బట్టి. హల్లెలూయా. కట్లు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ నూనె వేరే దగ్గర ఉంటుంది. హైదరాబాద్లో ఉంటున్నాం కనుక మన కేపాలు బాగా అలవాటు కనుక అక్కడికి వెళ్ళి చూడండి, కట్లు కట్టేవాడు ఏ నూనె రాస్తాడు. ఇవన్నీ వేరువేరువన్నీ. హల్లెలూయా. అలాగా దేవుని దగ్గర కూడా వేరే వేరే ప్రత్యేకమైనటువంటి నూనెలు ఉన్నాయి. నా తలను ఏదైతే గొర్రెని గురించి అంటున్నాడు గనక, గొర్రెలకి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు. యెహోవా నా కాపరి అంటే నేనేంటిది? నేను ఒక గొర్రెను, గాయపడినటువంటి గొర్రెను. కనుకనే లూకా సువార్త 15వ అధ్యాయంకి వెళ్తే అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడో తెలుసా అండి? తప్పిపోయినటువంటి ఆ గొర్రె చిక్కుకున్నదంట. ఎందులో చిక్కుకున్నది? ముళ్ళ కంచుల్లోనో ఎక్కడనో చిక్కుకునే ఉన్నది, కష్టంలో చిక్కుకునే ఉన్నది. అక్కడుండి అది మొర పెడుతూ ఉన్నది. అది నడవలేకపోతే కనుక దాని భుజం మీద ఎత్తుకొని వెళ్తున్నాడు. దాని గాయములు కట్టినాడంట. ఎలా కట్టాడు? ఈ నూనె ద్వారా. హల్లెలూయా. కనుక ఈ రోజున మన యొక్క హృదయముకో, మన విశ్వాసానికో, లేకపోతే మన యొక్క నమ్మకానికో ఎవరో మనల్ని సూటిపోటి మాటలతో పొడిచేటువంటి ఈ మాటల వలన మనం ఏమైపోతూ ఉంటామండి? చెప్పండి. గాయపడతాం. విశ్వాసానికి గాయం, నమ్మకానికి గాయం, బలహీనతలు, శరీర బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు ఎన్నో వస్తాయి. వాటి వలన మనకి గాయములు జరుగుతూ ఉన్నాయి.
కనుకనే అంటున్నాడు, నీ గాయములు కట్టువాడు యెహోవాయే. శరీర గాయములు తెలుస్తాయి, కానీ ఆత్మీయ గాయాలు ఎవరికి కనబడవు. కనుకనే అంటున్నాడు, నీ గాయములు కట్టువాడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మాట అంటున్నాడు, ఏమని అంటున్నాడండి? నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచి నా తలను అంటి ఉన్నావు, నూనెతో నా తలని అంటి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడంట? నా శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచినాడు. నా శత్రువు ఎదుట అతను ఓడిపోయి ఉన్నాడు కనుక తను చూస్తూ ఉంటాడు. నా యొక్క గాయములు కట్టేది దేవుడు అని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు భోజనం సిద్ధపరిచేవాడి ఉన్నది. ఏంటి ఆ భోజనము? పచ్చికమైనటువంటి బయళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అపవాదికి తెలుసు పచ్చిక బయళ్ళు ఎక్కడున్నాయో, సమృద్ధి అయినటువంటి నీరు ఎక్కడుందో అపవాదికి తెలుసు కనుకనే. హల్లెలూయా. 91వ కీర్తనలో ఇంకొక మాటను అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు చూడండి, పగటి వేళ సంచరించు బాణముకైనను, చీకటి వేళ సంచరించు తెగులుకైనను ఏ అపాయము నీ దాకా రాదు. హల్లెలూయా. చీకట్లో సంచరించు తెగులుకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు తెలుసా అండి? నీ కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు గనక. హల్లెలూయా. నిన్ను కాపాడేది, నన్ను కాపాడేది ప్రభు అయిన యేసుక్రీస్తు గనక. అందుకే పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపించినది తండ్రి అయిన యెహోవాలాగా చూపిస్తూ ఉన్నది. యెహోవా చెప్పినదే చేస్తూ ఉన్నది. కనుకనే పాత నిబంధన గ్రంథం అంతా మనకి యెహోవా అనేసినటువంటి మాటని చూపిస్తూ ఉన్నాడు. కానీ కొత్త నిబంధన వచ్చే వరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఏం చేస్తూ ఉన్నాడు? శరీరధారిగా వచ్చి ఉన్నాడు కనుక ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? మీరు ఇలా ప్రార్థన చేయండి అనేసి అని అంటున్నాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? ఏంటండి? ఎవరికి ప్రార్థన చేశాడు? తన శిష్యులకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నేర్పిస్తున్నాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరును గాక అనేసరి ఈ మాటలన్నీ నేర్పిస్తూ ఉన్నాడు శిష్యులకి. అంటే నేను వెళ్ళి అక్కడ మొరపెడతాను. ఎవరికి మొరపెడతాను? హల్లెలూయా. తండ్రి అయినటువంటి యెహోవా. నన్ను చూసిన వాడు నన్ను చూసినట్లుగాని నా తండ్రిని కూడా చూసినట్లే. నాతో మాట్లాడిన వాడు నా తండ్రితో మాట్లాడినట్లుగాని. అందుకే మోషే వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుతోటి మాట్లాడుతున్నాడు. ఏలియా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేసేది ఎవరు? నీ పక్షాన నా పక్షాన తండ్రి దగ్గర వేడుకునేది ఎవరు అనంటే కనుక మన గురించి ప్రార్థన చేసేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ యొక్క సమయంలో మనం చేసేటువంటి ప్రార్థన, నీ హృదయం పగిలినదా? నీ గుండె పగిలినదా? నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి ఇబ్బందులు నిన్ను కృంగదీసే నలగొడుతూ ఉన్నాయా? వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అని అంటే కనుక ఆ ప్రార్థన ఆలకించి దేవుడితో అంటున్నాడు ఒకటే మాట. వీటికి తెలుసా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. నీలో కనుక అటు విశ్వాసము ఉంటే, నీలో అటు నమ్మకము ఉంటే, నీలో బలమైనటువంటి విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి అనుమానము లేకుండా, నీ కష్టము అన్నది ఒక బలమైనటువంటి కొండ, ఆ కొండను చూచి అక్కడ వెళ్ళి పడమంటే, అక్కడికి వెళ్ళమంటే నీ యొక్క అనుమానం, నీ కష్టము, నీ యొక్క ఇబ్బందులు అన్నీ ఒకేసారి తొలగిపోతారు. నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే. ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసం. ఈ యొక్క ఆవగింజంత విశ్వాసము గొర్రెకుంది గనక ఎవరి మీద? కాపరి మీద నమ్మకం ఉంది గనక ఆ గొర్రె పోట్లాడిన తర్వాత కాపరి దగ్గరకు వచ్చింది రక్తం కార్చుకుంటూ. ఆ యొక్క గొర్రె దెబ్బ తగిలిందనేసి ఆ గొర్రెకి కట్టుకట్టేటువంటి పని ఎవరిది? కాపరిది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు గాయం కలిగిందా?
ఆ గాయంతో తండ్రి దగ్గరికి రా, ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన నీ గాయములు కట్టి నిన్ను బాగు చేసి నడిపిస్తాడు. కనుక ఈ యొక్క సమయంలో మనందరం మోకరిస్తాం, చిన్న ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించిందిగాక. చిన్న ప్రార్థన చేస్తాం. మనందరం ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసయ్య మరొకసారి నీ మీ యొక్క పాద సన్నిధానంకి వచ్చి ఉన్నాను. అయ్యా, నన్ను మీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను. నన్ను మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. నా కుటుంబాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని తండ్రి మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. మా సంఘ సభ్యులను మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. అయా, మరి యొక్క వాక్యం విన్న వారిని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. అయా, వినుచున్నటువంటి కుటుంబాలను మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. దీన్ని తన రాచిన నలుగురికి షేర్ చేస్తున్నటువంటి వారిని మీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను. అయా, మరి ఎవరి చేతుల్లో అయితే ఈ వాక్యం ఉన్నదో వారిని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. అయా, ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని బలపరచండి. అయా, మేము తండ్రి సోటిపోటు మాటల వలన మేము గాయపడ్డామా? అయా తండ్రి, మేము పడుతున్నటువంటి వేదనల వలన గాయపడ్డామా? కుటుంబ సమస్యల వల్ల గాయపడ్డామా? తల్లిదండ్రులు వేరయ్యి గాయపడ్డామా? ఆయా భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవలు బట్టి ఆయన రాచిన మేము బాధపడుచున్నామా? ఆయా ఒకరినొకరు అర్థం చేసుకోలేక బాధపడుచున్నామా? ఆయా మరి ఆ యొక్క పోరాటము తండ్రి ఏదైతే ప్రతి ఒక్కరూ చేస్తున్నారో ఆ పోరాటాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఆయా, యుద్ధము చేయువాడని నేను అంటున్నారు తండ్రి. యుద్ధము జరిగిస్తున్నారు కనుక తండ్రి, ఆయా మేము చేస్తున్నటువంటి యొక్క పోరాటం, ఆయా ఈ యొక్క నలుగుతున్నటువంటి యొక్క హృదయాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను. ఆయా, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తండ్రి అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు, ఆయా ఎప్పుడైతే తన రాజ్యమైన చేతులెత్తి మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు తండ్రి. ఆ యొక్క గెలుపుని చూసినటువంటి వారు, గమనించినటువంటి వారు తండ్రి, అయ్యా ప్రతి వారు నాయన చేతులు ఎత్తడం వలన, మిమ్మల్ని ఆరాధించడం వలన, మిమ్మల్ని తీయమన్నారు మీ యొక్క నామంలో స్తుతి ఆరాధన చేయటం వలన, ఆయా కుటుంబాన్ని మీ చేతుల్లోకి అప్పగించుకోవటం వలన, సంఘాన్ని మీ చేతుల్లోకి అప్పగించుకోవడం వలన వారు గెలిచినారు నాయన. ఈరోజు అనేకులు తండ్రి ఓడిపోతూ ఉన్నారండి తండ్రి. ఆయా మేము గర్వం కలిగి ఉండటం, అహంకారం కలిగి ఉండటం, మీ సన్నిధానంలో తండ్రి తగ్గింపు లేక ఉండటం, శరీర బలహీనతలు కలిగిన ఆయన మీ సన్నిధానానికి రాలేకపోవడము తండ్రి. ఆయా అనేకమైనటువంటి భారమైనటువంటి నాయన వాటిని పనులను పెట్టుకొని తండ్రి మీ సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయటం వలన మేము ఓడిపోతూ ఉన్నాము తండ్రి. ఈ రోజున సంఘ సభ్యులను తండ్రి ఆయా వాక్యం విన్న ప్రతి వారిని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి వారిని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. మీరు తోడుగా నీడుగా నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. అయా, వాక్యం విన్న ప్రతి వారు తండ్రి యేసు నామంలో విజయం పొందుకొనుగాక. శరీర బలహీనతల మీద విజయం పొందుకొనుగాక. ఆత్మీయ బలహీనతల మీద విజయం పొందుకొనుగాక. దేనికైతే లోబడిపోయి తండ్రి అయ్యా నాయన మరి నాయన మిమ్మల్ని వెంబడించలేకపోతున్నారు, వారు మిమ్మల్ని వెంబడించే విధంగా మీరు అద్భుత క్రియలు చేసి జరిగించి నడిపించండి తండ్రి. మహా కార్యములు మరి మీరు జరిగించి అద్భుత క్రియలు జరిగింపచేయండి తండ్రి. అయా, మరి యొక్క సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలో మరణం తేటపరిచిన దేవా మీకు వందన. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం మా యొక్క హృదయాలను భద్రపరచుకొని అటు విధమైనటువంటి జీవితం మీకు కలిగి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. యేసు ప్రభావం గారు యేసు రక్తమేచి ప్రవేశ నామేచి ప్రవేశ రక్తం సంపూర్ణమైన విషయం అపవాదుల నాశనం తండ్రి నీ కారణం నిరంతరం చేయం తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసం సంఘానికి సంఘ సభ్యులకు కూడి వచ్చిన ప్రతి వారికి వాక్యం విన్న ప్రతి వారికి సదాకాలంతో నిడుగు నడిపించింది గాక. అందరికీ